హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటోరోలా H40 నియో మొబైల్ గురించి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏదైతే మోటోరోలా H40 ఉందో ఆ మోడల్లో కొన్ని చేంజెస్ చేసి ఈ మోటోరోలా H40 నియోని అయితే తీసుకొని రావడం జరిగింది. మీలో ఎవరైనా ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అన్నది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ మోడల్ని కొనే ఆలోచన ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డిజైన్ నుంచే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే డిజైన్ చూస్తానికి చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే ఈ డిజైన్ కనిపిస్తుంది. మనకి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. ఇందులో మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి: కెనిల్ బే, సూతింగ్ సా, అలాగే బ్లాక్ బ్యూటీ. ఈ మూడింటిలో కెనిల్ బే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ మూడింటిలో ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫ్రంట్ మనకి ఎనర్జీ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. సైడ్స్ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అండ్ మనకి ఈ మొబైల్ థిక్నెస్ కూడా జస్ట్ 7.79 mm థిక్నెస్తో తీసుకొని వచ్చారు. వెయిట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 172 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో తీసుకొని వచ్చారు. మీకు వరల్డ్స్ లైటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ విత్ IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్. IP68 అంటే మనకి 1.5 మీటర్ లోతులో డీప్ వాటర్ వరకు ఈ మొబైల్ అయితే సర్వే అవ్వగలదు. అండ్ డస్ట్ రెసిస్టెంట్ అంటే మనకి ఎటువంటి కేసెస్, ఎటువంటి కవర్స్ లేకుండా డీప్ వాటర్లో అయితే ఈ మొబైల్ సర్వే అవ్వగలదు. మనకి రైనీ సీజన్లో ఈ ఫ్యూచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఈ ఫ్యూచర్ ఉన్న మొబైల్స్ మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ మోడల్స్లోనే అవైలబుల్ ఉంటాయి. అండ్ బడ్జెట్లో ఇదే మొదట 5G స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో డిస్ప్లే కూడా చాలా బాగుంది. మనకి 6.55 inches FHD+ POLED 10-bit కర్వ్డ్ డిస్ప్లేతో 144 Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచోల్ డిస్ప్లేతో తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే HDR10+ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDRలో కూడా ప్లే అవుతుంది. కాకపోతే ప్రెజెంట్ అయితే నెట్ఫ్లిక్స్ HDR రావట్లేదు. అండ్ యూట్యూబ్ వీడియోస్ HDRలో కూడా మీరు సపోర్ట్ చేసే వీడియోస్ చూడొచ్చు. అలాగే మనకి ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా 1300 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో తీసుకొని వచ్చారు. అంటే మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈ డిస్ప్లే మీకు చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. డిస్ప్లే పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ డిస్ప్లే మూవీ ఎక్స్పీరియన్స్ మీకు వేరే లెవెల్ ఉంటుంది. డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అండ్ ఈ డిస్ప్లే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అలాగే ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఈ మొబైల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో తీసుకొని వచ్చారు. బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో ఇయర్ స్పీక్స్, సెకండరీ స్పీకర్కి అయితే రియాక్ట్ అవుతుంది. అండ్ ఈ స్పీకర్స్ మనకి డాల్బీ ఆటమ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మీలో ఆడియో లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఇందులో ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్తో వస్తున్న మొదట స్మార్ట్ ఫోన్ అని కూడా ఈ మోటోరోలా H40 నియో చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, మనకి 5G ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ యాంత్తో బెంచ్ మార్క్ స్కోర్ చూసినట్లయితే దగ్గర 4,90,000 చేంజ్ స్కోర్ అయితే చేసింది. ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్కి కూడా యూజ్ అవుతుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని మీడియం టు హై గ్రాఫిక్స్లో కూడా మీకు హ్యాండిల్ అయితే చేయగలదు. మనకి BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS కూడా హ్యాండిల్ చేయగలదు. ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు గేమింగ్ పరంగా ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఉండవు. అలాగే ఇందులో మీరు హెవీగా గేమ్ ఆడినా కానీ హీటింగ్ ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఈ ప్రాసెసర్ని మీరు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదో ఆ పర్ఫార్మెన్స్కి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ చేయగలదు. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 14 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే SIM1 5G, SIM2 కూడా మనకి 5G నెట్వర్కే యూజ్ అవుతుంది. కాకపోతే SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. మీరు మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా OTG పెన్ డ్రైవ్స్ ద్వారా మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి: 8GB 128GB 23,999 రూపాయలు, అండ్ 8GB 256GB 25,999 రూపాయల ప్రైస్లో తీసుకొని వచ్చారు. కాకపోతే మనకి లాంచింగ్ ఆఫర్ కింద మనకి స్పెషల్ ప్రైస్ని అయితే వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. 20,999 రూపాయల ప్రైస్లో 8GB 128GB అండ్ 22,999 రూపాయల ప్రైస్లో 8GB 256 అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ మనకి దీనికి ఇంకొక 1000 రూపీస్ ICICI కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే 8GB 128GB 20,000 రూపాయల ప్రైస్లోనే వచ్చేస్తుంది. అండ్ మీ బడ్జెట్ 20,000 రూపాయలు ఒక మంచి
మంచి 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ Motorola Edge 40 Neo చాలా మంచి మొబైల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మిస్ చేసుకోకండి ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఫ్యూచర్లో దసరా సేల్, దీపావళి సేల్లో కూడా సేమ్ ఇదే ఆఫర్ అయితే ఉండొచ్చు. అప్పుడు దాకా అయితే వెయిట్ చేయకండి. ఈ ఫస్ట్ సేల్ని అయితే మీరు మిస్ చేసుకోకండి. కింద డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రియర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మనకి 2 కెమెరాస్ కూడా యూజ్ అయ్యే కెమెరాస్ని వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ OIS సపోర్ట్తో తీసుకొని వచ్చారు. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. అండ్ ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మ్యాక్రో షాట్స్, మ్యాక్రో వీడియో కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా యూజ్ చేసి తీసిన ఫొటోస్ మనకి కలర్స్ చాలా వైబ్రెంట్గా వస్తున్నాయి. న్యాచురల్గా అయితే ఫొటోస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో పోర్ట్రైట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. మనకి ఎడ్జ్ డిటెక్షన్ ఇందులో చాలా బాగుంది. ఈవెన్ లో లైట్ కండిషన్లో కూడా మంచి పిక్చర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. కాకపోతే లైటింగ్ లేని కండిషన్లో మాత్రం నాయిస్ అయితే ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి డే లైట్ కండిషన్లో మంచి పిక్చర్సే వస్తున్నాయి. బట్ లో లైట్లో మాత్రం నాయిస్ ఉంటుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మీరు మ్యాక్రో షాట్స్, మ్యాక్రో వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మ్యాక్రో వీడియో 4Kలో కూడా మీరు రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి తీసిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రైట్ షాట్స్ కూడా మనకి ఫ్రంట్ కెమెరా నుంచి చాలా మంచి పిక్చర్సే వస్తున్నాయి. కాకపోతే లో లైట్ కండిషన్లో నాయిస్ అయితే ఉంటుంది. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్రైట్ వీడియో కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 720pలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మనకి డ్యూయల్ వి వీడియో సపోర్ట్ కూడా చేస్తుంది. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. ఇంతకుముందు Edge 40లో 4500 బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. దీనికి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనకి 68 వాట్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. ఆ ఛార్జర్ని యూజ్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 50% జస్ట్ 15 minutesలోనే ఛార్జ్ అవుతుంది. అండ్ 0 to 100% మనకి దగ్గర 30 to 40 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మనకి 5000 mAh కాబట్టి ఈజీగా మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా 1 full working day ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉండటం వల్ల పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. దీనివల్ల మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ అయితే అవుతుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మనకి Motorola అంటే నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్తో తీసుకొని వస్తారు. అంటే మనకి ఎటువంటి ప్రీ ఇన్స్టాల్ బ్లూట్వేర్ అయితే ఇందులో ఉండదు. క్లీన్ వ్యూ అయితే తీసుకొని వస్తారు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మనకి 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నారు. అండ్ 3 years మనకి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మీకు Motorola గెట్చెస్ కూడా ఉంటాయి. అండ్ Motorola థింక్ షీల్డ్ కూడా సెక్యూరిటీ పర్పస్ అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో ఫ్యామిలీ స్పేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు మీ మొబైల్లో ఎటువంటి యాప్స్కి పర్మిషన్ ఇచ్చి మీ చిల్డ్రన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇస్తారో వాళ్ళు అంతవరకే యూజ్ చేయగలరు. మిగతావి యూజ్ చేయడానికి అయితే ఉండదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులో మనకి మోటో కనెక్ట్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మీ ఇంట్లో పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసి పెద్ద స్క్రీన్లో వీడియో కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే ఇటువంటి ఫీచర్స్ చాలానే ఉన్నాయి. అండ్ మనకి ఎడ్జ్ లైటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఈ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. మీరు ఆన్ చేసుకుంటే మీకు కాల్ వచ్చినప్పుడు లేదా మెసేజెస్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ ఎడ్జ్ లైటింగ్ డిస్ప్లే చుట్టూతో ఈ ఎడ్జ్ లైటింగ్స్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ కాకపోతే మనకి ఇందులో కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉండదు. మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రికార్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే యాప్ని లాక్ చేసుకోవటం, యాప్ని హైడ్ చేసుకోవటం అండ్ డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్ ఇటువంటి ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉండవు. ఎందుకంటే నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్ మనకి చాలా క్లీన్ వ్యూ అయితే తీసుకొని వస్తారు కాబట్టి నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్లో మీకు ఈ ఫీచర్స్ అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి అన్ని సెన్సార్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. దీనిలో మీకు వైఫై 6E ఉంటుంది. NFC సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంకా సర్వీస్ విషయానికి వస్తే ఇందులో మనకి ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ అవైలబుల్ ఉంది. 24/7 వాట్సాప్ చాట్ సర్వీస్ అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఒకవేళ మీ మొబైల్ సర్వీస్కి ఇస్తే ఖచ్చితంగా మీకు స్టాండ్ బై డివైస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్ పరంగా చాలా కేర్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. అక్రాస్ ఇండియాలో మనకి 371 సర్వీస్ అయితే అవైలబుల్ ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందా లేదా అన్నది కూడా ఒకసారి మొబైల్ని తీసుకునే ముందు చెక్ చేయండి. ఓవరాల్గా ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఒకవేళ మీ బడ్జెట్
20 నుంచి 22 వేల రూపాయలు అయితే ఈ మోటోలా H40 న్యూని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనకి ఇందులో కొన్ని థింగ్స్ని అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇయర్ ఫోన్ జాక్ సపోర్ట్ ఉండదు, SD కార్డ్ సపోర్ట్ ఉండదు, నైట్ టైం ఫొటోస్ మనకి నాయిస్ అయితే వస్తుంది. ఈ విషయాన్ని అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. అలాగే మనకి మోటోలా H40తో కంపేర్ చేస్తే 2 థింగ్స్ అయితే డిఫరెన్స్ ఉంది. H40లో మనకి సైడ్స్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, 4500 బ్యాటరీతో తీసుకొని వచ్చారు, అరౌండ్ 30,000 ప్రైస్లో లాంచ్ చేశారు. కానీ ఈ మోటోలా H40 న్యూ 21,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. మనకి సైడ్స్ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది అండ్ బ్యాటరీ పవర్ కూడా మనకి 5000 అయితే ఇంక్లూడ్ చేశారు. ఇవి రెండు ఇంకా బెటర్ ప్లస్ పాయింట్స్ ఏమని చెప్పుకోవచ్చు. అండ్ మోటోలా H40తో కంపేర్ చేస్తే H40 నియోనే మీరు తీసుకోండి. ఖచ్చితంగా మీకు అమౌంట్ పరంగా కూడా మీకు మనకి కలిసి అయితే వస్తుంది. ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.